హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి 3 నెలల తర్వాత మొదలవుతున్న అకాల వర్షాల ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని, రేపు కూడా భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని, రేపు సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే 3 నెలల విరామం తర్వాత రేపటి నుండి అకాల వర్షాలు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒరిస్సా నుండి తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, రేపు దాని ప్రభావంతోనే ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి కొంత నష్టాన్ని తగ్గించుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఉదయం, మధ్యాహ్నం దాకా తీవ్రమైన ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు, రైతులు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే మార్చి 22, 23, 24 తేదీలో ఈ 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరు, కోడూరు, మదినపల్లి, నెల్లూరు, కావలి, ప్రకాశం, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల అకాల వర్షాలు రాగల 3 రోజులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అవి కడప, పులివెందుల, రాయచోటి, పొద్దుటూరు, నంద్యాలలో ఈ ప్రాంతాల్లో మాత్రమే రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల 3 రోజులు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మిగతా రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన బాపట్ల, చీరాల, రేపల్లె, తెనాలి, గుంటూరు, మాచర్ల, వెనుకొండ, నర్సరావుపేట, సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో కూడా రాగల 3 రోజులు ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు విజయవాడ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడలో కూడా చాలా ప్రాంతాల్లో మార్చి 22, 23, 24 తేదీలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల ఈ రోజు నుండే తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
3 నెలల విరామం తర్వాత మళ్ళీ రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు రైతులు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా ఈ రోజు నుండే అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.